ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: విశాఖ, తిరుపతి జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఐఐఎం, ఐఐటి భవనాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించారు. ప్రతి వధువు, వరుడు ఖచ్చితంగా చదువుకోవాలనే ఉద్దేశంతో కళ్యాణమస్తు పథకానికి కనీస విద్యార్హత 10వ తరగతిగా నిర్ణయించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల తరహాలో మరో 50 రైళ్లకు ఆమోదం తెలిపినట్టు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రకాశం జిల్లాలో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మరణించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖపట్నంలో జరుగుతున్న నావికాదళ విన్యాసాల మిలన్ కార్యక్రమంలో రేపు పాల్గొంటారు. వార్తల వివరాలు: విశాఖ, తిరుపతి జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం, ఐఐటి భవనాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుండి ఈ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొన్నారు. విశాఖపట్నం, ఆనందపురంలో 242 ఎకరాల్లో 472 కోట్ల రూపాయలతో ఐఐఎంను నిర్మించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు వద్ద కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు. 532 ఎకరాల్లో శాశ్వత భవనాలను వీటి కోసం నిర్మించారు. ఏర్పేడులో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరుపేదలు కూడా ఉన్నత విద్యను అభ్యసించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయని అన్నారు. భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ శాశ్వత భవనాలు తిరుపతి జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఉన్నత విద్యతో పాటు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి విద్యార్థులకు ఇలాంటి విద్యాసంస్థలు ఎంతగానో ఉపయోగపడతాయని నారాయణస్వామి పేర్కొన్నారు. ప్రతి వధువు, వరుడు ఖచ్చితంగా చదువుకోవాలనే ఉద్దేశంతో కళ్యాణమస్తు పథకానికి కనీస విద్యార్హత 10వ తరగతిగా నిర్ణయించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాల నిధులను ఆయన ఈరోజు విడుదల చేశారు. గత ఏడాది అక్టోబర్, డిసెంబర్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,132 జంటలకు 78.53 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. తల్లి చదువుకుంటేనే కుటుంబం మొత్తానికి మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొంటూ, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా ఈ కార్యక్రమం ప్రతి పేదవాడికి కూడా పిల్లలను చదివించే విషయంలో ఒక అడుగు ఆ చదువులను ప్రోత్సహిస్తూ 10th క్లాస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి ఇద్దరికి, వధువుకు అండ్ వరుడుకు కూడా ఉండాలని చెప్పి ఖచ్చితంగా పెట్టడం వల్ల ఈ స్కీమ్ లో ఎలిజిబిలిటీ రావాలి అని అంటే ఈ మేరకు మినిమం చదువు ఉండాలి కాబట్టి ఖచ్చితంగా చదివించే కార్యక్రమానికి మరింత ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఇది ఉపయోగపడుతుంది. ఆ తల్లి చదివి ఉంటే పిల్లలకు నెక్స్ట్ జనరేషన్ లో వచ్చి ఆ పిల్లలు కూడా ఆటోమేటిక్ గా చదువులు బాట పడతారు. మన కుటుంబాల భవిష్యత్ మారాలన్నా, మన తలరాతలు మారాలన్నా, మనకు మంచి ఉద్యోగాలతో మంచి జీతాలు రావాలన్నా, ఇవేవి జరగాలన్నా కూడా మనకు మంచి చదువులు మనకు చేతుల్లో ఉంటే అదొక ఆస్తి. కాగా పార్లమెంట్ సభ్యులు మధ్యల గురుమూర్తి తిరుపతి కలెక్టరేట్ నుంచి వర్చువల్గా ఈ కార్యక్రమాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాలు నిరుపేద యువతుల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని కొనియాడారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ఆమె పాల్గొంటున్నారు. తర్వాత పీఎం లంకలోని డిజిటల్ కమ్యూనిటీ సెంటర్ను మంత్రి సందర్శిస్తారు. సాయంకాలం 4 గంటలకు పీఎం లంక నుండి బయలుదేరి విజయవాడ వెళ్తారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ 2 రోజుల పర్యటన నిమిత్తం రేపు విశాఖపట్నానికి రానున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు నేవల్ బేస్లోని సముద్రిక ఆడిటోరియంలో నావికాదళ విన్యాసాల మిలన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు. రాత్రి 7 గంటలకు నేవల్ కమాండ్ ఆఫీసర్స్ మెస్లో ప్రముఖులతో కలిసి మిలన్ విందుకు హాజరవుతారు. రేపు రాత్రి నేవల్ బేస్లోని చోళా సూట్లో బస చేసి ఎల్లుండి ఉదయం ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ఇదే తరహాలో మరో 50 రైళ్లకు ఆమోదం తెలిపినట్టు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రకటించారు. మొత్తం నాన్ ఏసీ బోగీలతో నడిచే ఈ రైల్లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు ఉంటాయి. గత ఏడాది డిసెంబర్ 3వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 అమృత్ భారత్ రైళ్లను ప్రారంభించారు. ఇవి అయోధ్య, దర్భంగా, మాల్దా, బెంగళూరు మధ్య నడుస్తున్నాయి.
వీటిలో ఉండే 22 కోచ్ల్లో 12 స్లీపర్ క్లాసు, 8 జనరల్ సెకండ్ క్లాస్ తరగతివి ఉన్నాయి. 2 గార్డు కంపార్ట్మెంట్లలోని కొంత భాగాన్ని మహిళలకు, దివ్యాంగులకు ప్రత్యేకంగా కేటాయిస్తారు. ఈ రైళ్లు గంటకు గరిష్టంగా 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలందరి మనసులోని మాట మన్ కీ బాత్. ప్రతి ఒక్కరి సంతోషం అందరిది. ప్రతి ఒక్కరి పోరాట కథలు అందరి కోసం. ప్రతి ఒక్కరి ఆశయం నెరవేరడం కోసం. ప్రతి ఒక్కరి వారసత్వం యొక్క ఆశలు చిగురించడం కోసం. మన నూతన భారతావనిలో ప్రతి నెల చివరి ఆదివారం మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం కోసం వేచి చూద్దాం. మలయాంచల ఎత్తుల నుండి వింధ్యాచల గుమ్మం వరకు, బ్రహ్మపుత్ర ఘాట్ల నుండి హిమాలయాల విస్తరణ వరకు మన ప్రధానమంత్రితో జరుగుతున్న మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమంలో తెలుసుకుందాం. ఈ నెల 25వ తేదీ ఉదయం 11 గంటలకి ఆకాశవాణి మరియు దూరదర్శన్ అన్ని ఛానల్స్ లోనూ ప్రసారం. మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలనుకుంటే మీ సమస్య లేదా సలహాలను 180011780కి రికార్డు చేసి ఫిబ్రవరి 23వ తేదీలోపు పంపండి. గుర్తుంచుకోండి, ఫిబ్రవరి 25 ఆదివారం ఉదయం 11 గంటలకు మన్ కీ బాత్ మనసులోని మాట. రాష్ట్రీయ ఉच्चతర శిక్షా అభియాన్ రూసా పథకం కింద తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి 100 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఈ నిధులతో పూర్తిస్థాయిలో అభివృద్ది చేస్తామని విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ డి భారతి తెలిపారు. వర్చువల్ విధానం ద్వారా ప్రధానమంత్రి నిధులు విడుదల చేసే కార్యక్రమాన్ని తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుంచి సిబ్బంది, విద్యార్థులను తిలకించారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆకాశవాణితో ప్రత్యేకంగా మాట్లాడుతూ న్యాక్ ఏ గ్రేడు బోధన, పరిశోధన ప్రమాణాలు, ప్రామాణికత ఆధారంగా మహిళా విశ్వవిద్యాలయానికి 100 కోట్ల రూపాయలు విడుదల చేశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోనే మొదటి మహిళా విశ్వవిద్యాలయ అభివృద్దికి నిధులు కేటాయించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి డాక్టర్ డి భారతి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ PM ఉషా ప్రోగ్రామ్ మనకు 100 crores కి స్కీమ్ రావడము మా యూనివర్సిటీకి గర్వకారణం. ఆనందంగా మేము ఫీల్ అవుతున్నాము. ప్రైమ్ మినిస్టర్ గారు మాకు ఈ ప్రోగ్రామ్ మహిళా యూనివర్సిటీలో ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మరియు ఇది చాలా ఉపయోగకరము. ఇది చాలా పెద్ద గ్రాంటు. నా పీరియడ్ లో ఇది రావడం నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం పూసలపాడు సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 వ్యక్తులు మరణించారు. మరో 3 గాయపడ్డారు. గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామానికి చెందినవారు విజయవాడ నుండి ముండ్లపాడు వెళ్తుండగా పూసలపాడు వద్ద కారు ఆటోని బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న 3 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాతులను చికిత్స నిమిత్తం మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడపడం వల్ల ప్రాణానికి రక్షణ ఉంటుందని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష తెలిపారు. 35వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో నిన్న జరిగింది. హెల్మెట్పై అవగాహన కల్పిస్తూ ఏర్పాటు చేసిన ర్యాలీని కలెక్టర్ ఈ సందర్భంగా ప్రారంభించారు. ప్రమాదాల నివారణపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలంటూ ప్లకార్డులు చేతబుని ప్రజలు ముందుకు సాగారు. మాసోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వక్తృత్వ, క్విజ్ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు కలెక్టర్ బహుమతులు అందించారు. ఈ సందర్భంగా రంజిత్ భాష మాట్లాడుతూ రహదారి భద్రతపై ప్రజలంతా అవగాహన కలిగి ఉండాలని అన్నారు. రహదారిపై ప్రజలు ప్రయాణించే సమయంలో ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రజల ప్రాణాలను రక్షించవచ్చని అన్నారు. ప్రమాదాలు అరికట్టడంలో ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల్లో ఆర్ఓ, పీఓల పాత్ర చాలా కీలకమని, ప్రణాళికతోనే ఈ ప్రక్రియ విజయవంతమవుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. విజయవాడలో అసెంబ్లీ నియోజకవర్గాల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు 2వ విడత నిర్వహించిన సర్టిఫికేషన్ కార్యక్రమంలో నిన్న ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల విధుల నిర్వహణకు సంబంధించి జాతీయ స్థాయి మాస్టర్ ట్రైనర్లు ఇచ్చే శిక్షణను ఏఆర్ఓలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ, తిరుపతి జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఐఐఎం, ఐఐటి భవనాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించారు. ప్రతి వధువు, వరుడు ఖచ్చితంగా చదువుకోవాలనే ఉద్దేశంతో కళ్యాణమస్తు పథకానికి కనీస విద్యార్హత 10వ తరగతిగా నిర్ణయించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల తరహాలో మరో 50 రైళ్లకు ఆమోదం తెలిపినట్టు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రకాశం జిల్లాలో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మరణించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖపట్నంలో జరుగుతున్న నావికాదళ విన్యాసాల మిలన్ కార్యక్రమంలో రేపు పాల్గొంటారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.